హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ అయితే మనకు పబ్లిష్ అవ్వడం జరిగింది. ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలని. సో దీనికి సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ కూడా మనకి కింద ఇవ్వడం జరిగింది. అదేంటో చూద్దాం. రోజుకు ఒక్క సబ్జెక్ట్కే పరీక్ష అంటే ఏదైతే ఉందో, అంటే రోజుకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మ్యాక్సిమం మనకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా మనకి రోజుకు ఒక సబ్జెక్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి దీని తర్వాత ఏంటంటే మొదట సైన్స్ గ్రూపులు ఫస్ట్ ఏమవుతాయంటే ఏవైతే మనకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయో ముందు వాటికి ఎగ్జామ్స్ అవుతాయి. దాని తర్వాత ఇంగ్లీష్, సాంస్క్రిట్ ఎగ్జామ్స్ అవుతాయి. అంటే గ్రూప్స్ సబ్జెక్ట్స్ ముందు అయిపోయి తర్వాత లాంగ్వేజ్ సబ్జెక్టులు అయితే అవుతాయి. సో ఇవన్నీ ముందు సైన్స్ గ్రూప్ వాళ్ళకి ఎగ్జామ్స్ అని అయిపోయిన తర్వాత ఆఖరిలో ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకి ఎవరైతే మనకి సిఈసి, హెచ్ఈసి ఉంటారో వాళ్ళకైతే ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించి ఇంకా వెళ్తే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటివరకు మార్చిలో పరీక్షలు నిర్వహిస్తుండగా ఈసారి సిబిఎస్ఈ ఏదైతే ఉందో వాళ్ళు ఏదైతే ఎగ్జామ్ పెడతారో అదే టైంలో అంటే వాళ్ళతో పాటు ఫిబ్రవరిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్లో తరగతి నిర్వహించేందుకు ముందుగానే పరీక్షలు పూర్తవుతాయి. అంటే మళ్ళీ ఏప్రిల్లో స్టార్ట్ చేయడం కోసం ముందుగానే మనం ఫిబ్రవరిలో అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. పరీక్ష విధానంలోనూ మార్పులు జరిగాయి. మొదట సైన్స్ విద్యార్థులకు గ్రూపు సబ్జెక్టులో పరీక్ష, ఆర్ట్స్ వాళ్ళకి స్టార్ట్ అవుతాయని చెప్పారు. తర్వాత ఏంటంటే రోజుకు ఒక సబ్జెక్టుకే పరీక్ష ఉంటుంది. గతంలో ఎంపీసీ అభ్యర్థికి ఏదైనా పరీక్ష జరిగినప్పుడు బైపీసీ వాళ్ళు కూడా అలాగే ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు కూడా ఎగ్జామ్ పెట్టేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. సో ఎంబైపీసీ అనే గ్రూప్ ఒకటి రావడం వల్ల ఏమవుతుందంటే రోజుకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అంటే మ్యాథ్స్ జరుగుతున్నప్పుడు అప్పుడు అంటే ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్ ఎగ్జామ్ జరిగినప్పుడు బైపీసీ వాళ్ళకి బాటనీ, జువాలజీ జరిగాయి ఫస్ట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే ఎంబైపీ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మ్యాథ్స్ రాస్తారు, అలాగే బయాలజీ కూడా రెండు కలిపి రాస్తారు. కాబట్టి రోజుకు ఒక పరీక్ష చెప్పడం వల్ల ఎంబైపీ చేసే విద్యార్థులు ఎవరు ఉంటారో వాళ్ళు కూడా, అలాగే మనకి కొందరు సైన్స్ గ్రూప్లో తీసుకున్న వాళ్ళు ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నారు, సైన్స్ గ్రూప్ తీసుకున్న వాళ్ళు ఆర్ట్స్ గ్రూప్ కూడా తీసుకున్నారు. సో అటువంటి వాళ్ళకి కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి అయితే మాత్రం వీలుగా ఉంటుందని చెప్పి రోజుకి ఒక సబ్జెక్టే ఎగ్జామ్ అయితే పెట్టడం జరిగింది. అంటే రోజుకి ఒక సబ్జెక్ట్ అంటే అర్థం ఏంటంటే ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్ జరిగేటప్పుడు బైపీసీ వాళ్ళకి బాటనీ అదే బయాలజీ ఎగ్జామ్ జరిగేది. ఇప్పుడు అలా కాకుండా మ్యాథ్స్ ఎగ్జామ్ ఒకరోజు, బయాలజీ ఎగ్జామ్ ఒకరోజు, అలాగే సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్ ఇవన్నీ ఒక్కొక్క రోజు అయితే మాత్రం పెట్టడం జరుగుతుంది. ఇది అయితే దీనికి సంబంధించి నెక్స్ట్ ప్రాక్టికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ప్రాక్టికల్స్ అనేది జనవరి చివరిలో నిర్వహించేలాగా అనుకుంటున్నారు. లేదంటే ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత సరే పెడదామని అంటే దీని గురించి ఇంకా క్లారిటీ అయితే రాలేదు. ఇది అలాగే అదేవిధంగా మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. ప్రథమ సంవత్సరంలో మనకి ఏమవుతుందంటే 85 మార్క్స్కి గ్రూప్ సబ్జెక్ట్స్ అయితే నిర్వహించడం జరుగుతుంది. మ్యాథ్స్ అయితే మనకు 100 మార్క్స్ ఉంటాయి. 85 మార్క్స్ అంటే నెక్స్ట్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 30 మార్క్స్కి రాయాలి కాబట్టి ఉంటుంది. బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూలో 43 మార్క్స్, జువాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో 42 మార్క్స్ అయితే ఇలా 85 మార్క్స్కి అయితే వీళ్ళు సెట్ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.